Next, screw gauge. How to use screw gauge? Screw gauge is helpful to find the radius of small metal bulbs or radius of a wire or thickness of the meter scale. Most of the times in all the experiments we use screw gauge as a supporting apparatus. So let us discuss how to use screw gauge. Generally in screw gauge, see, if you see here screw gauge, in screw gauge there is a fixed end and there is a fixed rod, there is a movable axle. On the movable axle you have 0, 5, 10, in that way readings are there, 0 to 5 centimeters, 10, it is not in centimeters, it is in millimeters. So 5 millimeters, 10 millimeters, in that way. On main, this is movable, this is a fixed, actually this rod is movable but the scale is fixed. If you see here, this is one, zoom it. This is the fixed edge and this rod, this small axle is movable, but on this small axle there is a scale which is fixed. This scale is called pitch scale. Next, on that scale there is a rotating movable another scale, wheel type scale is there which is rotating. So this is called head scale, which contains 100 readings. If you see here, 0 to 20, 30, 40, 50, 60, 70 to 100. So this scale is called head scale. This is movable scale. Okay. So this scale is pitch scale and this is head scale. See here, I want to find out the radius of this bar. So when I am tightening it, when I get sound like tick tick tick, I should stop there. I should not rotate same way after getting that sound also. I should not do that. When I get sound, I have to stop there. Right, tuck tuck tuck. Yeah, when this sound comes, you have to stop here and see here on this head scale. This head scale, what line it is crossing on pitch scale? You have to find out the reading of pitch scale in such a way that head scale is crossing what line on pitch scale. అంటే పిచ్ స్కేల్ మీద ఈ హెడ్ స్కేల్ అనేది ఏ లైన్ని క్రాస్ అయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ హెడ్ స్కేల్ ఈ పిచ్ స్కేల్లో ఇలా లైన్స్ అన్ని క్రాస్ అయింది కదా, ఏ లైన్ దగ్గరికి దాటిపోయిందో మనం దాన్ని పిచ్ స్కేల్ రీడింగ్గా తీసుకోవాలి. తర్వాత ఈ రొటేట్ అయిన దాంట్లో 0, 20, 30 ఉన్నాయి కదా, ఈ మెయిన్స్ ఈ పిచ్ స్కేల్లో ఉన్న సెంటర్ లైన్ యాక్సిస్ అంటాం దీన్ని. ఈ యాక్సిస్కి ఈ రొటేటింగ్ స్కేల్లో ఏ లైన్ టచ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే 10, ఈ సెంటర్ లైన్కి 10 ఉంది ఇక్కడ. సో ఇదేమో హెడ్ స్కేల్ రీడింగ్. సో పిచ్ స్కేల్ రీడింగ్ అంటేనేమో పిచ్ స్కేల్లో హెడ్ స్కేల్ ఎక్కడికి టచ్ అయింది అనేది మనకు పిచ్ స్కేల్ రీడింగ్. హెడ్ స్కేల్ రీడింగ్ అంటేనేమో హెడ్ స్కేల్లో ఈ సెంటర్ లైన్ని హెడ్ స్కేల్లో ఏ రీడింగ్ క్రాస్ అయింది అనేది మనకు హెడ్ స్కేల్ రీడింగ్. సో ఒక టేబుల్ తీసుకోండి, పిచ్ స్కేల్ రీడింగ్, నెక్స్ట్ హెడ్ స్కేల్ రీడింగ్. దీన్నే వెర్నియర్ కోఇన్సిడెన్స్ అని చెప్తాం. హెడ్ స్కేల్ రీడింగ్నే వెర్నియర్ కోఇన్సిడెన్స్ అని చెప్తాం. రైట్, ఈ హెడ్ స్కేల్ రీడింగ్ని మనం దీన్నే వెర్నియర్ కోఇన్సిడెంట్ అంటాం ఇంటూ ఎల్సి. దీన్ని లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేయాలి. ఇదేమో ఏ, లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేస్తే బి. మరి లీస్ట్ కౌంట్ ఎట్లా వస్తుంది అంటే ఆన్ పిచ్ స్కేల్ వాట్ ఈస్ ద వన్ పిచ్ స్కేల్ డివిజన్. ఈ పిచ్ స్కేల్లో మినిమం ఒక డివిజన్ వాల్యూ ఎంత ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఈ వెర్నియర్ క్యాలిపర్స్లో ఈ స్క్రూ గేజ్లో 0 to 5 లైన్స్ ఉన్నాయి. 0 to 5 మిల్లీమీటర్స్ ఉన్నాయి. అందులో లైన్స్ కూడా 5 ఉన్నాయి. దట్ మీన్స్ 0 to 5 అంటే 5 మిల్లీమీటర్స్. 5 మిల్లీమీటర్స్ని ఎన్ని లైన్స్ షేర్ చేస్తుంది? 5 లైన్స్. అంటే 5 మిల్లీమీటర్స్ బై 5 లైన్స్. అప్పుడు ఈచ్ లైన్ క్యారీ 1 మిల్లీమీటర్. సో దీని మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత? 1 మిల్లీమీటర్. అంటే అదే పిచ్ స్కేల్ రీడింగ్. సో పిచ్ స్కేల్ రీడింగ్ వచ్చేసి 1 mm బై నెంబర్ ఆఫ్ హెడ్ డివిజన్స్. ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ మొత్తం ఈ హెడ్ స్కేల్లో ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. టోటల్గా 100 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ వచ్చేసి 100. దట్ ఈస్ ఈక్వల్ టు డివైడ్ చేస్తే 0.01 mm. అంటే దీని లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.01 మిల్లీమీటర్.
ఇప్పుడు మీరు ఈ హెడ్ స్కేల్ డివిజన్ మీరు ఇక్కడ కనుక చూస్తే నేను దీని బ్రెడ్త్ కనుక్కునేటప్పుడు ఇలా దీన్ని మధ్యలో పెట్టేసి ఇలా టక్ 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 సౌండ్ రాగానే ఆపేసేయాలి. ఆపేసి ఇప్పుడు మెయిన్ స్కేల్ ఏ లైన్ క్రాస్ అయింది చెప్పండి. 5. సో 5 అంటే మెయిన్ స్కేల్ వచ్చేసి 5 mm. మెయిన్ స్కేల్ వచ్చేసి 5 mm. నెక్స్ట్ ఆ మెయిన్ స్కేల్లో ఈ సెంటర్ లైన్ ఉంది కదా, సెంటర్ లైన్ని ఈ హెడ్ స్కేల్లో ఏది క్రాస్ అయింది, అది 95. ఇది మిడిల్లో ఉండేది 95. సో 95 క్రాస్ అయింది. సో హెడ్ స్కేల్ వచ్చేసి 95. ఇప్పుడు ఏం చేయాలి, 95 ఇంటూ 0.01 అప్పుడేమొస్తుంది 0.95. ఇప్పుడు ఏ ప్లస్ బి చేయండి, అప్పుడేమొస్తుంది 5.95 mm. దిస్ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ దిస్ మీటర్ స్కేల్. సో మీరేం చేయండి, డిఫరెంట్ 3 పొజిషన్స్ తీసుకోండి. నెక్స్ట్ అగైన్ ఫైండ్ అవుట్ ద సేమ్ ప్రొసీజర్ హియర్ ఆల్సో. Find out the thickness, next find out here, find out here. In that way take 2-3 readings and take the average of that readings. That gives you the thickness of this meter scale. So మనం వెర్నియర్ స్క్రూ గేజ్ యూస్ చేసేటప్పుడు పిచ్ స్కేల్ ఉంటుంది, హెడ్ స్కేల్ ఉంటుంది. రీడింగ్ ఎలా తీసుకోవాలి అంటే పిచ్ స్కేల్లో ఒక యాక్సిస్ సెంటర్ లైన్ ఉంది. ఈ హెడ్ స్కేలు ఈ పిచ్ స్కేల్లో ఏ లైన్ని క్రాస్ అయింది అనేది మనకు పిచ్ స్కేల్ రీడింగ్. అంటే హెడ్ స్కేల్ అనేది ఈ లైన్లో ఎక్కడ క్రాస్ అయింది అనేది పిచ్ స్కేల్. హెడ్ స్కేల్ అంటేనేమో ఈ సెంటర్ లైను ఈ హెడ్లో ఉన్న 100 రీడింగ్స్లో దేన్ని టచ్ అయింది అనేది మనకు హెడ్ స్కేల్ రీడింగ్. ఆ 2 రీడింగ్స్ తీసుకొని ఇక్కడ వేస్తే మనకు వెర్నియర్ అది స్క్రూ గేజ్ నుంచి ఆ థిక్నెస్ కానీ తర్వాత రేడియస్ కానీ వస్తుంది. నెక్స్ట్ ఎర్రర్ క్యాలిక్యులేషన్. బిఫోర్ డూయింగ్ స్క్రూ గేజ్ ఎక్స్పెరిమెంట్, first you have to check whether this screw gauge gives you perfect answer or not. అంటే ఈ స్క్రూ గేజ్ యూస్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా అనేది, లేదా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ మనం చెక్ చేయాలి. ఎలా చేయాలి అంటే టు చెక్ ఎర్రర్స్ ఫస్ట్ మేక్ దీస్ 2 edges touch each other. That means rotate this head scale and bring this movable edge towards the fixed edge. When these 2 touch each other, you will get tuck 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 sound. Here you are not taking any measurement, just make these 2 edges touch each other. When these 2 edges touch each other on the head scale, the 0 reading should coincide with the 0 reading on the pitch scale, right? That means when these 2 edges touch each other, the 0 reading on head scale should coincide with the 0 reading on pitch scale. అంటే ఈ 2 ఎడ్జెస్ని మనం టచ్ చేసినప్పుడు ఆ పిచ్ స్కేల్లో ఉన్న 0, హెడ్ స్కేల్లో ఉన్న 0 రెండు ఒకే దగ్గర టచ్ అవ్వాలి, ఒకే దగ్గర కోయిన్సైడ్ అవ్వాలి. If the 0 line on pitch scale and 0 line on head scale coincide with each other, then this screw gauge gives you perfect answer. There is no error. You can take directly measurements, right? But sometimes when these 2 edges touch each other, this 0 line not exactly coincide with the 0 of the pitch scale. That means exactly on the axis of the pitch scale. Sometimes 0 line on the head scale lead 2-3 lines than the axis line of pitch scale. That means ఈ 0 line ఈ పిచ్ స్కేల్లో ఉన్న యాక్సిస్ లైన్ కంటే 2-3 రీడింగ్స్ ముందు ఉంటుంది. ఇట్ లీడ్ బై 2-3 రీడింగ్స్ దాన్ యాక్సిస్ లైన్. అంటే మనకు 0 అనేది కోయిన్సైడ్ అవ్వకుండా 0 అనేది 2-3 లైన్స్ ముందు ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ కాల్డ్ negative error. For this error, after taking the measurement, you have to add these 2-3 lines to your head scale reading. అంటే ఇలాంటి స్క్రూ గేజ్లో ఎర్రర్ ఉంటుంది, దీన్ని మనం నెగిటివ్ ఎర్రర్ అంటాం. ఈ నెగిటివ్ ఎర్రర్కి మనం మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మనకు వచ్చే ఆన్సర్లో ఈ 2-3 లైన్స్, ఎన్ని లైన్స్ అయితే అవి లీడ్ ఉందో అన్ని లైన్స్ని మనం యాడ్ చేయాలి. This is negative error and correction is positive correction.
Next, sometimes what happens, zero line on the head scale lag by 2-3 lines. That means ఈ జీరో లైన్ అనేది సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఈ యాక్సిస్ లైన్ కంటే వెనక ఉండిపోతుంది, 2-3 లైన్స్ వెనకకు వస్తుంది. ఇఫ్ ద head scale zero line lags 2-3 lines by the axis of pitch scale, this type of error is called positive error. అంటే జీరో లైన్ అనేది ఈ యాక్సిస్ లైన్ కంటే వెనక్కి ఉందనుకో, దాన్ని మనం పాజిటివ్ ఎర్రర్ అని చెప్తాం. ఈ పాజిటివ్ ఎర్రర్కి కరెక్షన్ ఏంటి అంటే నెగిటివ్ కరెక్షన్. దట్ మీన్స్ ఆఫ్టర్ టేకింగ్ ద రీడింగ్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ యువర్ 2-3 లైన్స్ టు ద హెడ్ స్కేల్ రీడింగ్. అంటే ఇలాంటి ఎర్రర్ ఉన్నప్పుడు మనం వచ్చిన ఆన్సర్కి ఈ 2-3 లైన్స్ ఎంత అయితే ల్యాగ్ ఉందో ఆ లైన్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు మనకు ప్రాపర్ ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ ద కరెక్షన్ ఆఫ్ స్క్రూ గేజ్.